అసలు కారు స్టీరింగ్ వీల్ని ఒక్క చేత్తో తిప్పడం ఎంత తేలిక కదండి. కాని ఒక్కసారి ఆలోచించండి, ఆ చిన్న కదలిక అక్షరాల 2 టన్నుల బరువున్న ఓ పెద్ద వాహనాన్ని మనకి కావలసిన వైపుకి ఎలా తిప్పేస్తుంది? అదెలా సాధ్యం? దాని వెనకాల ఉన్న ఆ అద్భుతమైన ఇంజనీరింగ్ ఏంటో, ఆ రహస్యాల్ని ఈరోజు మనం కలిసి తెలుసుకుందాం. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, అసలు స్టీరింగ్ అంటే ఏంటి, అది ఏం చేస్తుంది, తర్వాత ఆ తిప్పడాన్ని నెట్టడంగా మార్చే గేర్ల గురించి మాట్లాడుకుందాం. దానికి కావలసిన పవర్ ఎక్కడ్నుంచొస్తుందో చూద్దాం. ఆ తర్వాత కంటికి కనిపించని కొన్ని లెక్కలు అంటే జామితి గురించి. చివరిగా ఇవన్నీ కలిసి మన డ్రైవింగ్ అనుభూతిని, సేఫ్టీని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకుందాం. ఓకే, ఇక అస్సలు విషయంలోకి వెళ్లే ముందు ఒక స్టీరింగ్ సిస్టమ్ ప్రాథమిక లక్ష్యమేంటి? కేవలం కారుని తిప్పడమేనా, లేక దాని వెనుక ఇంకా ఏమైనా ఉందా? ఒక్కసారి ఆలోచించండి. ఒక మంచి స్టీరింగ్ సిస్టమ్ అనేది మనకు ఖచ్చితమైన కంట్రోల్ ఇవ్వాలి, కింద రోడ్ ఎలా ఉందో మనకు తెలియజేయాలి, ఇంకా ముఖ్యంగా మనకు పెద్దగా అలసట కలిగించకూడదు. మరి ఇంజనీర్లు ఈ లక్ష్యాలన్నింటినీ ఎలా సాధిస్తారో? అంటే ఇక్కడ 3 చాలా ముఖ్యమైన విషయాలున్నాయన్నమాట. మొదటిది డైరెక్షనల్ కంట్రోల్, అంటే మనం ఎటువైపు తిప్పితే కారు ఖచ్చితంగా అటువైపే వెళ్ళాలి. రెండోది రోడ్ ఫీడ్బ్యాక్, అంటే కింద రోడ్డెలా ఉంది, టైర్లకి రోడ్డుకి మధ్య ఏం జరుగుతోంది అనే ఫీల్ మన చేతులకి తెలియాలి. ఇక మూడోది చాలా సింపుల్, డ్రైవర్కి శ్రమ ఉండకూడదు. ఆ 2 టన్నుల వాహనాన్ని ఒక్క వేలితో తిప్పగలగాలి. చూసారా, ఈ మూడింటిని బ్యాలెన్స్ చేయడమే అసలైన ఇంజనీరింగ్ ఛాలెంజ్. సరే, ఒక స్టీరింగ్ సిస్టమ్ ఏం చెయ్యాలో మనకు ఇప్పుడు అర్థమైంది. కాని మనం స్టీరింగ్ వీల్ని గుండ్రంగా తిప్పితే టైర్లు పక్కకి ఎలా కదులుతాయి? ఆ తిరిగే శక్తిని పక్కకు నెట్టే శక్తిగా మార్చే మెకానికల్ హార్ట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడే అసలు మ్యాజిక్ అంతా ఉంది. మనమిచ్చే రొటేషనల్ ఇన్పుట్ని చక్రాలను పక్కకు నెట్టే ఒక లీనియర్ ఫోర్స్గా మార్చాలి. దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఒక స్క్రూని తిప్పడం లాంటిదన్నమాట. మనం గుండ్రంగా తిప్పుతుంటే అది ముందుకు వెళ్తుంది కదా. స్టియరింగ్ గియర్ కూడా దాదాపుగా ఇదే ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది. ఇప్పుడు ఈ పని చేయడానికి ముఖ్యంగా 2 మార్గాలున్నాయి. ఈ రోజుల్లో చాలా కార్లో ర్యాక్ అండ్ పినియన్ సిస్టమ్ వాడుతున్నారు. ఇది చాలా తేలికగా, ఖచ్చితంగా ఉంటుంది, డ్రైవర్కి మంచి ఫీడ్బ్యాక్ ఇస్తోంది. కానీ పెద్ద పెద్ద ట్రక్కుల బరువుని మోయడానికి రీసర్క్యులేటింగ్ బాల్ అనే ఇంకా బలమైన సిస్టమ్ అవసరం. ఇది ఖచ్చితత్వం కన్నా బలానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. సో ఇంజనీరింగ్ చాయిస్ ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తోంది. మన రోజువారీ కార్లకు కావాల్సింది వేగం, ఖచ్చితత్వం, అందుకే రాక్ అండ్ పినియన్. అదే టన్నుల కొద్దీ బరువులు మోసే ట్రక్కులకు కావాల్సింది బలం, మన్నిక, అందుకే రీసర్క్యులేటింగ్ బాల్. మనం గేర్ల గురించైతే మాట్లాడుకున్నాం, కానీ కేవలం అవే ఉంటే పార్కింగ్ చేసేటప్పుడు మనకి చుక్కలు కనిపించేవి. మరి అంత బరువైన కార్ని మనం ఇంత ఈజీగా ఎలా తిప్పగలుగుతున్నాం? దాని వెనక ఉన్న ఆ అదనపు శక్తి ఏంటి? దీనికి సమాధానం ఒక్కటే, పవర్ స్టీరింగ్. మన చిన్న శక్తిని 100 రెట్లు పెంచి మనకు సహాయం చేసే ఒక సిస్టమ్ ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. కాని ఈ హెల్ప్ మనకెలా వస్తుంది? ఇక్కడ 2 జనరేషన్స్ టెక్నాలజీ ఉంది. పాత హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ లేదా హెచ్పిఎస్ ఇంజన్ నుంచి పవర్ తీసుకుని ఒక పంపును కంటిన్యూస్గా నడుపుతుంది. ఇంట్లో అవసరం లేకపోయినా లైట్ ఆన్ చేసి ఉంచినట్లు అన్మాట. కానీ మోడర్న్ ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ అంటే ఈపీఎస్ చాలా స్మార్ట్. మనం స్టీరింగ్ తిప్పినప్పుడు మాత్రమే మోటార్ ఆన్ అయి హెల్ప్ చేస్తుంది. దీనివల్ల చాలా ఫ్యూయల్ సేవ్ అవుతుంది. అయితే ఈ ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ కేవలం పెట్రోల్ ఆదా చేయడానికే కాదు, ఇది డ్రైవింగ్లోనే ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు చూడండి, స్పోర్ట్ మోడ్లో స్టీరింగ్ టైట్గా, రేస్ కార్లాగా, అదే కంఫర్ట్ మోడ్లో వెన్నలా తేలిగ్గా మార్చేయొచ్చు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే, ఈరోజు మనం చూస్తున్న లేన్ కీప్ అసిస్ట్, సెల్ఫ్ పార్కింగ్ లాంటి అడ్వాన్స్డ్ ఫీచర్స్కి ఇదే బేస్. అవును, కంప్యూటర్లు నేరుగా స్టీరింగ్ని కంట్రోల్ చేయగలుగుతున్నాయంటే దానికి కారణం ఈ ఈపీఎస్ మాత్రమే. సరే, మనకు మెకానిక్స్ అర్థమైంది, పవర్ సిస్టమ్స్ కూడా అర్థమయ్యాయి. కాని స్టీరింగ్ ఎందుకంత స్మూత్గా, స్టేబుల్గా అనిపిస్తోంది? దాని వెనక ఉన్న అసలైన తెలివి జామెట్రీలో దాగి ఉంది. కంటికి కనిపించని కొన్ని యాంగిల్స్, కొన్ని అమరికలు మన ప్రయాణాన్ని సేఫ్గా మారుస్తాయి. ఒక కారు టర్న్ అయ్యేటప్పుడు లోపల ఉన్న వీల్ చిన్న సర్కిల్లో తిరుగుతుంది, బయట ఉన్న వీల్ పెద్ద సర్కిల్లో తిరుగుతుంది. ఒకవేళ రెండూ ఒకే యాంగిల్లో తిరిగితే
ఒక టైర్ రోడ్ మీద జారాల్సొస్తుంది. ఆకర్మాన్ జామితి ఈ సమస్యను సాల్వ్ చేస్తుంది. ప్రతి చక్రం కరెక్ట్ యాంగిల్లో తిరిగి మన ప్రయాణాన్ని స్మూత్గా చేస్తుంది. ఈ అద్భుతమైన జామితి మొత్తాన్ని ఒక్క సింపుల్ రూల్లో చెప్పొచ్చు. టర్నింగ్లో లోపల ఉన్న చక్రం ఎప్పుడూ బయట ఉన్న చక్రం కన్నా కొంచెం ఎక్కువ తిరుగుతుంది. ఈ చిన్న తేడానే మన ప్రయాణాన్ని స్మూత్గా, టైర్లను సేఫ్గా ఉంచుతుంది. ఇప్పుడు కారు స్టేబుల్గా ఉండటానికి కారణమైన మరో సీక్రెట్ చూద్దాం. అదే క్యాస్టర్ యాంగిల్. మనం సూపర్ మార్కెట్లో వాడే షాపింగ్ కార్ట్ వీల్స్ని గమనించారా ఎప్పుడైనా? అవి ఎప్పుడూ కొంచెం వెనక్కి వంగి ఉంటాయి. దాదాపుగా అలాంటి ప్రిన్సిపులే మన కారు చక్రాల్లో కూడా పనిచేస్తుంది. ఇది కార్ని స్ట్రెయిట్గా వెళ్లేలా చేస్తుంది. ఈ పాజిటివ్ క్యాస్టర్ వల్ల మనకి 2 సూపర్ బెనిఫిట్స్ ఉన్నాయి. మొదటిది సెల్ఫ్ సెంటరింగ్ ఎఫెక్ట్. టర్నింగ్ అయిపోగానే స్టీరింగ్ వదిలేస్తే అదే ఆటోమేటిక్గా స్ట్రెయిట్ అవుతుంది కదా, దానికి కారణం ఇదే. రెండోది, టర్నింగ్లో టైర్లని కొద్దిగా వంచి రోడ్డు మీద మ్యాక్సిమం గ్రిప్ వచ్చేలా చేస్తుంది. ఇప్పటిదాకా మనం ఇంజనీరింగ్, జ్యామితి అని చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి చూద్దాం. ఈ టెక్నికల్ విషయాలన్నీ కలిసి ఒక కార్కి దాని యునీక్ ఫీల్ని, ఇంకా ముఖ్యంగా సేఫ్టీని ఎలా ఇస్తాయో ఇప్పుడు చూద్దాం. స్టీరింగ్ రేషియో అంటే సింపుల్గా మనం స్టీరింగ్ వీల్ని ఎంత తిప్పితే కింద చక్రాలు ఎంత తిరుగుతాయి అనే లెక్క. ఒక స్పోర్ట్స్ కార్ ఎందుకంత షార్ప్గా అనిపిస్తుంది, ఒక ట్రక్ ఎందుకంత స్లోగా రెస్పాండ్ అవుతుంది అనే దానికి సమాధానం ఈ రేషియోలోనే ఉంది. ఉదాహరణకి 20:1 రేషియో తీసుకుందాం. అంటే మనం స్టీరింగ్ వీల్ని 20 డిగ్రీలు తిప్పితే చక్రాలు కేవలం 1 డిగ్రీ మాత్రమే తిరుగుతాయి. దీనివల్ల స్టీరింగ్ చాలా తేలికగా ఉంటుంది. అందుకే ట్రక్కుల్లో, లగ్జరీ కార్లలో దీన్ని వాడతారు. రెస్పాన్స్ కొంచెం స్లోగా ఉన్నా డ్రైవింగ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. దీనికి కంప్లీట్ ఆపోజిట్ 10:1 రేషియో. ఇక్కడ స్టీరింగ్నే 10 డిగ్రీలు తిప్పగానే చక్రాలు 1 డిగ్రీ తిరిగిపోతాయి. ఇది చాలా ఫాస్ట్ రెస్పాన్స్ ఇస్తుంది. రేస్ కార్లు, స్పోర్ట్స్ కార్లలో మనకు కావాల్సిందిదే కదా, చిన్న మూవ్మెంట్కి కూడా కారు వెంటనే రియాక్ట్ అవ్వాలి. స్పీడ్గా వెళ్తున్నప్పుడు కార్ లిమిట్స్ దాటితే 2 రకాలుగా ప్రవర్తించవచ్చు. అండర్స్టీర్లో ముందు టైర్లు గ్రిప్ కోల్పోయి కార్ తిరక్కుండా స్ట్రెయిట్గా ముందుకు దూసుకెళ్తుంది. అదే ఓవర్ స్టీర్లో వెనుక టైర్లు గ్రిప్ కోల్పోయి కార్ ఎక్కువ టర్న్ అయిపోయి కంట్రోల్ తప్పే ప్రమాదం ఉంది. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, దాదాపు అన్ని కార్లని కావాలనే కొంచెం అండర్స్టీర్ అయ్యేలా డిజైన్ చేస్తారు. ఎందుకంటే ఒక సాధారణ డ్రైవర్ అండర్స్టీర్ని చాలా ఈజీగా కంట్రోల్ చేయగలరు. జస్ట్ స్పీడ్ తగ్గిస్తే చాలు. కానీ ఓవర్ స్టీర్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. సో ఒక రకంగా చెప్పాలంటే ఇదొక సేఫ్టీ ఫీచర్. సరే, ఇందాకట్నుంచి మనం మాట్లాడుకున్నదంతా దేని గురించి? స్టీరింగ్ వీల్కి, చక్రాలకి మధ్య ఉన్న ఒక ఫిజికల్ కనెక్షన్ గురించే. కానీ ఒక్క క్షణం ఆలోచించండి, భవిష్యత్తులో ఆ కనెక్షనే లేకపోతే? అవును, నేను మాట్లాడుతుంది స్టీర్ బై వైర్ టెక్నాలజీ గురించే. అంటే గేర్లు, రాడ్లు ఏమీ లేకుండా కేవలం ఎలక్ట్రిక్ వైర్ల ద్వారా సిగ్నల్స్తో స్టీరింగ్ పనిచేస్తే అప్పుడు మన డ్రైవింగ్ అనుభవం ఎలా మారిపోతుంది? ఇది మన డ్రైవింగ్లో నెక్స్ట్ జనరేషన్ విప్లవానికి నాంది పలుకుతుందేమో. కాస్త ఆలోచించండి.